వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే శభాష్ అనసూయకు అదేవిధంగా అన్వేష్కు తేడా లేదు అని చెప్పేసి ఇద్దరు ఒకతానులో ముక్కలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఎస్, నిజంగానే. ఎందుకంటే ఈ టైటిల్ పెడతానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఈరోజు శివాజీ ఎప్పుడైతే అమ్మాయిల వస్త్రధారణ గురించి పర్టికులర్గా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పబ్లిక్ ప్లేసెస్లో ఎలా ఉండాలి, కొంచెం పద్ధతిగా వస్త్రధారణతో రండి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని చిన్న వార్న్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కొంత ఫిల్దీ లాంగ్వేజ్ వచ్చింది కాబట్టి దానికి సారీ చెప్పారు, వివరణ ఇచ్చారు, రిగ్రెట్ అయ్యారు. ఇంత జరిగింది. మహిళా కమిషన్ కూడా పిలిచింది. సో ఇదంతా నడుస్తూ ఉన్న తర్వాత ఎప్పుడైతే ఈ ఇష్యూలోకి అనసూయ, చిన్మయి ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడిన ఒక భాష ఏదైతే ఉందో, శివాజీ మాట్లాడిన భాష కన్నా ఇంకా ఘోరంగా ఉండింది ఆ భాష. మీ కొడుకులకు చీరలు కట్టుకో, గాజులు తడుకో, మెట్లు కట్టుకో అని మాట్లాడారు చిన్మయి. ఇక అనసూయ అయితే ఏం మాట్లాడదు, ఎక్కువ వీడియోలే పోస్ట్ చేస్తుంది. ఆ హాఫ్ న్యూడ్ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంది. అంటే ఇది శివాజీ కంటే ఘోరంగా మాట్లాడినట్టు కదా, శివాజీ మాటల కంటే వీళ్ళ చేతలు చాలా అసహ్యంగా లేవా, మరి మహిళా కమిషన్ వీళ్ళని ఎందుకు కామ్గా ఉంది, వీళ్ళని ఎందుకు బేర్ చేస్తుందో కూడా నాకు అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇక అక్కడి నుంచి మనం చూస్తే శివాజీ ఈ ఇష్యూకి నేను ఎలాగలగా ఫుల్ స్టాప్ పెడతా ఉన్నాను, ఇంక ఇట్లాంటి ఇష్యూల మీద మంచి చెప్పినా నాకు చెడు ఎదురవుతుంది, నేను ఇష్యూల మీద ఏం మాట్లాడను, నేను ఇంకా కామ్ అయిపోతాను అని చెప్పి పాపం క్వైట్ సైలెంట్ అయిపోయారు. ఆయన ఎక్కడ కూడా ఆయన స్పందించట్లా ఎంత జరుగుతున్నా. కానీ ఎప్పుడైతే శివాజీ సైలెంట్ అయ్యారో అప్పటి నుంచి ఆయన బదులు ప్రపంచం మాట్లాడుతూ ఉంది, ఆయన బదులు సమాజం మాట్లాడుతూ ఉంది. ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా, అమ్మా నాన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి శివాజీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. చాలా వీడియోలు మీరు సోషల్ మీడియాలో చూస్తే ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి శివాజీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ రోజున ఒక నాగబాబు, ఒక ప్రకాష్ రాజు, ఒక వర్మ లాంటి వాళ్ళు రియాక్ట్ అయితే వాళ్ళ మీద కూడా విరుచుకుపడతా ఉన్నారు నెటిజన్లు. దెబ్బతోని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా బ్లాక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఇష్యూకి ఇంకా ఆజ్యం పోసినట్టుగా అన్వేష్ అనే ఒక వ్యక్తి ఎంటర్ కావడం జరిగింది. అతను ఒక యూట్యూబర్, అన్వేషణ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఒక ట్రావెల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. అతను ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది రప్చర్ చేసి పడేశారు ఈ ఇష్యూని. శివాజీని బూతులు తిట్టి, గరికపాటి నరసింహారావుని బూతులు తిట్టి, చాలా చండాలంగా నానాయాగి చేసి, ఇది చాలదన్నట్టు అది ద్రౌపదిని, సీతాదేవిని ఇద్దరిని దాంట్లోకి లాక్కొని వచ్చి ఎంత పెంట చేయాలో అంత పెంట చేశారు ఈ రోజున. అదే అతను ఏ బైబిల్ గురించో, ఏ ఖురాన్ గురించో, ఇతర మత గ్రంథాల గురించో మాట్లాడుంటే ఈ పాటికి అతను ఎక్కడుండేవాడు కూడా, అడ్రస్లు కూడా గల్లంతైపోయిండాయి. అంత దారుణంగా మాట్లాడి దాని మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత నేను ఇండియాకి రాను, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటాడు. నా అకౌంట్లో 6 కోట్లు డబ్బులున్నాయి, నేను ఎంజాయ్ చేస్తాను ఇక్కడే అంటాడు. అసలు అతని ప్రీవియస్ వీడియోలు చూస్తే అతను ఫాలో అవుతున్న వాళ్ళకి బుర్ర, బుద్ధి 2 లేవనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అతను ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉన్నారు. గత 4 రోజులుగా ఆల్రెడీ ఆయన మీద కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. అటు బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది, ఆర్ఎస్ఎస్ కూడా పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రం కూడా ఫోకస్ పెట్టింది. అతనికి లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చి ఎలాగైనా సరే విదేశాల నుంచి ఇక్కడికి తీసుకురావాలనే చర్చ చాలా బలంగా జరుగుతుంది. ఆ దిశగా పోలీసులు కూడా ఫర్మ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ పంజాగుట్ట పోలీసులు అటు ఇన్స్టాకు కూడా లేఖ రాశారు, అతని ఐడి, అతని ఐపీ అడ్రస్ మొత్తం ఇవ్వాలని చెప్పేసి. సో మొత్తానికైతే మాత్రం ఇంత చర్చ నడుస్తూ ఉంది. లేటెస్ట్గా అతని వీడియో కూడా ఎక్కడ అతను రిగ్రెట్ అయినట్టు కానీ, ఏదో మధ్యలో తన వ్యూవర్స్ తగ్గుతుంది, వ్యూవర్షిప్ అని క్షమాపణ చెప్పారు కానీ, బట్ అంత సీరియస్గా, సిన్సియర్గా ఆయన అపాలజీ అయితే లేదు. అసలు క్షమాపణ చెప్పినంత మాత్రాన అతన్ని క్షమించాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఒకవేళ క్షమించినా సమాజం మాత్రం అతన్ని క్షమించదు. బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ పెడతారు ప్రభాస్ నోటి వెంట, అమ్మాయిల మీద చేయేస్తే తీసేయాల్సిన వేలు కాదు తల అని చెప్పేసి. అంతకన్నా పెద్ద శిక్షలు ఏమైనా ఉంటే తనకు వేయాలి నిజంగానే. అప్పుడు ఇలాంటి వాళ్ళకి, ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. ఇంత ఎక్స్టెంపోగా ఒక జర్నలిస్ట్ను అయ్యుండి మాట్లాడకూడదు. అయితే జర్నలిస్టుల కన్నా మనం, లేకపోతే ఇంకొక హోదా కన్నా మనం ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం, మన భవిష్యత్ తరాలు ఎటు వెళ్తాయని కదా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంతమంది బ్లంట్గా అతన్ని ఫాలో అవుతున్నారంటే ఎంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కదా అతన్ని ఫాలో అవుతున్నారు. ఇట్లాంటి వెధవల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి కానీ వాళ్ళని మనం ఫాలో అయ్యేది ఏంటి, వాడు చెప్పింది మనం వినేది ఏంటి? మనం సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండాలి. ఒక ఏజ్ వచ్చాక మనం ఒక ఇండివిడ్యువాలిటీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కుటుంబం అంటే, కుటుంబ విలువలు అంటే గౌరవం ఉండాలి. కానీ అలా కాకుండా వాడెవడో ఏదో చెప్పాడని మన ఇంట్లో పేరెంట్స్ని పక్కన పెట్టి మనం పోయి అట్లాంటి వాళ్ళు వెంటబడేది ఏంటో నాకు అర్థం కాల. అయితే ఇక్కడ ఈ ఇష్యూలో నేను పెట్టిన టైటిల్ ఏంటంటే అతనికి అనసూయకి తేడా ఏంటి. ఎస్, అనసూయకి అతనికి తేడానే లేదు. ఇక్కడ చూస్తే అనసూయ ఈ ఇష్యూకి శివాజీ ఫుల్ స్టాప్ పెట్టినా ఆమె ఎక్కడ కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాల. ప్రచారాన్ని కోరుకుంటారో, వివాదాలంటే ఆమెకి ఇష్టమో, కాంట్రవర్సీలు ఆమె చుట్టూనే తిరుగుతుంటాయో కానీ ఎప్పుడు ఏదో ఒక వివాదంలోనే వస్తున్నారు. పైగా అర్ధనగ్న వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు తన భర్తతో కలిసి. మరి అతను ఎలా యాక్సెప్ట్ చేశారు, అతను ఎలా ఆమెను ఎందుకు కనీసం వార్న్ చేసే ప్రయత్నం చేయట్లేదు, మరీ శృతి మించుతున్నాం అని అనేసి ఆయన ఎక్కడా కంట్రోల్ చేయట్లా. రోజుకో స్విమ్ సూట్ వీడియో పోస్ట్ చేస్తా ఉన్నారు ఆవిడ. పాతవి కూడా తీసుకొచ్చి రీపోస్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు చూస్తే
తన మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళందరినీ కూడా పారాసైట్స్ అన్నారు ఆవిడ. పరాన్న జీవులంట అని కూడా మళ్ళీ దానికి మీనింగ్ చెప్పారు ఆవిడ. అంటే ఆ మాత్రం చదువుకున్న వ్యక్తి కూడా కాదు ఆవిడ, ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు ఆవిడ. సో అలా అసలు ఎవరు పరాన్నజీవి అనేది కదా ఈరోజు ఈ అన్వేష్ ఒక పరాన్నజీవి, ఒక పెద్ద పరాన్నజీవి. ఎందుకు ఈమె ఈరోజు హాఫ్ న్యూడ్ పోస్టులు అలా ఇన్‌స్టాలోనో లేకపోతే పబ్లిక్ డొమైన్‌లో పెడతం కారణంగా దానివల్ల దాన్ని ఎంతోమంది చూస్తా ఉన్నారు. ఎంతోమంది లైకులు కొడతా ఉన్నారు. ఆ బ్యాచ్ ఆమె లాంటి బ్యాచే. సో ఆటోమేటిక్‌గా ఆమెకు ఆదాయం వస్తా ఉంది. సో అది మరి ఆమె కూడా ఇతరుల మీద పడే బతుకుతుంది కదా! మరి ఆమెనేం పారాసైట్ అనాలి? అదేవిధంగా సేమ్ ఎందుకు వాళ్ళిద్దరికీ తేడా లేదు అన్నానంటే, ఆ దరిద్రుడు కూడా అంతే. అమ్మాయిలని తీసుకొచ్చి హాఫ్ న్యూడ్‌లో పెట్టి వీడియోలు చేయడం. ఈరోజు అతని వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో చూస్తా ఉంటే అసల చూత్తానికే నరకంలాగుంది. అంత దరిద్రంగా ఉన్నాయి అతని వీడియోస్. ఎట్లా పడితే అట్లాగా మాట్లాడడం, ఎట్లా పడితే అతని భాష, అతని స్లాంగ్, అతను మాట్లాడే విధానం, అతని డ్రెస్ సెన్స్, అతని హావభావాలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే మనిషి జన్మెత్తినట్టు లేడసలు చెప్పాలంటే. అంత అసహ్యంగా ఉన్నాయి. నా ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఈవిడ కూడా అంతే. అతని ఆదాయం కోసం అంత అడ్డదారులు దొక్కుతా ఉంటే యూట్యూబ్ ఆదాయం కోసం, ఈవిడ కూడా అంతే చేస్తుంది కదా! మరి అన్వేష్‌కి ఈవిడకి తేడా ఏంటి? మరి అన్వేష్ మీద అతను హిందూ ధర్మాన్ని, హిందూ దేవతల్ని అవమానించారని చెప్పి 79, 399 ఇవన్నీ సారీ 299, 325 అన్ని కేసులు పడ్డాయి. మరి ఇతని మీద ఈమె మీద పడవా కేసులు? ఈమె కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగానే, సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే వెళ్తుంది కదా! జనం వద్దన్నా సరే వీడియోలు పోస్ట్ చేస్తుంది కదా! వద్దమ్మా అట్లా చేయమాకు, నీ వల్ల కొంతమందన్నా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారంటే, ఆవిడ వీడియోల మీద వీడియోలు, హాఫ్ న్యూడ్ వీడియోలు పోస్ట్ చేస్తా ఉన్నారు కదా! ఈవిడ కూడా హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నట్టేగా. హిందూ ధర్మాన్ని ఆచరించకపోగా మళ్ళీ దాని మీద ఒక కల్చర్ మీద దాడి చేసే ప్రయత్నమే కదా అనసూయ చేస్తా ఉంది. మరి అలాంటప్పుడు ఏదైతే అమ్మాయిల వీడియోలు చూపించో, అమ్మాయిల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడో, దిక్కుమాలిన దరిద్రమంతా మన మీదకి వదిలో, ఆదాయం పెంచుకుందాం, ఫాలోవర్స్‌ని పెంచుకుందాం అనుకుంటున్న అన్వేష్‌కి అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇట్లాంటి హాఫ్ న్యూడ్ వీడియోలు పోస్ట్ చేసి, ఏదో ఒకటి జనాన్ని ప్రొవోక్ చేసి, 4 సినిమా ఛాన్సులు కొట్టేద్దాం అనుకుంటున్న అనసూయకి తేడా ఏంటి? వీళ్ళిద్దరూ ఒక తానులోనే ముక్కలు కదా! మరి అన్వేష్ మీద కేసు ఫైల్ అయినప్పుడు, అనసూయ మీద కూడా కేసు ఎందుకు ఫైల్ కాకూడదు? అన్వేష్ మీద దేశద్రోహం కేసు ఫైల్ అయినప్పుడు, హిందూ ధర్మాన్ని ఆ రకంగా కించపరుస్తున్న అనసూయ మీద ఎందుకు కేసు ఫైల్ కాకూడదు? సో ఈ 2 క్వైట్ కాంట్రడిక్షన్‌లో ఏం లేవు. 2 సేమ్ లైన్‌లోనే ఉన్నారు ఇద్దరు కూడా. అందుకే ఈవిడ్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి అంటే ఆమె మీద కూడా కేసు ఫైల్ అవ్వాల్సిందే. మహిళా కమిషన్ ఈమె మీద సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సిందే. ఈమె వీడియోల గురించి వివరణ అడగాల్సిందే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమెను ప్రమోట్ చేసి ఉండొచ్చు వాళ్ళ హస్బెండ్ అవకాశాల కోసం. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి సైలెంట్‌గా ఉండుండొచ్చు. ఆల్రెడీ ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు కూడా. నా పిల్లలే వద్దంటారు. నా డ్రెస్ సెన్స్ గురించి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు అని. రేపు ఉదయం వాళ్ళు స్కూల్‌కెళ్తారు. స్కూల్‌కో, కాలేజ్‌కో వెళ్తే వాళ్ళకి అక్కడి నుంచి కూడా ఇదే క్వెషన్ ఎదురవుతుంది కదా! అప్పుడు ఈవిడెళ్లి సమాధానం చెప్తుందా ప్రతి ఒక్కరికి? ఈరోజు ఆవిడ ఒక వీడియో పెడుతుంది గానీ, మొత్తం ఆవిడ తిట్టే వాళ్ళందరికీ కూడా పర్టిక్యులర్‌గా వెళ్లి పర్సనల్‌గా సమాధానం చెప్పదు కదా! సో, అందుకనే ఈరోజు అనసూయ, అన్వేష్ పెద్ద తేడా ఏం లేదు వీళ్ళిద్దరికీ. ఆమె కూడా తన యాటిట్యూడ్‌తోని, తన వీడియోలతోని, తన మాటలతోని, తన చేష్టలతోని నిజంగానే మన కల్చర్ మీద దాడి చేస్తా ఉంది. వాడు ఎలాగైతే కల్చర్ మీద దాడి చేశాడో, కల్చర్ మీద కూడా దాడి అనం దాన్ని. హిందువుల మనోభావాలను గాయపరచడం అనే చిన్న మాట కూడా అనలేం. ఎందుకంటే అది నిజంగానే ఒక ధర్మం మీద దాడి. హిందూ ధర్మం మీద దాడి అది. మన కల్చర్‌నే సవాల్ చేయటం, మన మూలాలనే సవాల్ చేయడం. ఈవిడ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే చేస్తా ఉంది. అందుకే ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఒకే చోట, ఒకే సెల్‌లో పెట్టాలి యాక్చువల్‌గా అయితే. సో, మొత్తానికైతే అందుకే వాళ్ళిద్దరూ ఒక తానులో ముక్కలేని టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఆమె ఈరోజు చేసిన వీడియో చూసిన తర్వాత, ఆమె పారాసైట్స్ అంటూ సంబోధించిన తర్వాత ఎక్కడ రిగ్రెట్ లేదు. ఆమెకి లేదు, అతనికి లేదు. మళ్ళా పైగా తిరగబడతారు. ఫాలోయర్స్‌ని బెదిరిస్తారు. మమ్మల్ని అన్‌ఫాలో చేస్తే మీకు దరిద్రం పట్టుకుంటుందంటారు. సేమ్ ఒకేలాగుంది వీళ్ళ యాటిట్యూడ్. ఒకేలాగా మాట్లాడుతా ఉన్నారు. కనీసం చిన్మయి అన్న ఇది ఎటు తిరిగి ఎటో వెళ్తుంది. అనవసరంగా కాంట్రవర్సీ ఎందుకని ఆవిడ సైలెంట్ అయినట్టున్నారు. ఆ కామన్ సెన్స్ కూడా లేదు ఈవిడకి సైలెంట్ అవ్వడానికి. సో, ఇప్పటికైనా సరే ఇలాంటి వేషాలకు ఫుల్ స్టాప్ పెడితే అనసూయకి ఎంతో కొంత క్రెడిబిలిటీ అయినా నిలుస్తుంది. అన్వేష్‌తో పోల్చే ఆ స్కోప్ కూడా ఉండే అవకాశం ఉండదు.